ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్యూషన్ కూడా ఇచ్చి తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీ బాపట్ల నియోజకవర్గం, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర వర్మ అనే నేను, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని కలవటం, అందులో భాగంగా ఇప్పుడు నెల నెల పెన్షన్ల మీదే డిపెండ్ అయ్యి ఉన్న ఈ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందువల్ల అంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఈ ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు మీకు అందకుండా చేస్తున్నారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతి ఇంటికి పెన్షన్లు అందాలి, ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు అందరి ద్వారా ప్రతి అవ్వకి ప్రతి అమ్మకి పెన్షన్లు అందాలి, ప్రతి ఇంటికి వెళ్ళి అందాలి అని రిప్రజెంట్ లాగా నేను ఇక్కడికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం తెలుగుదేశం పార్టీ తరఫున. మేము ఎప్పుడూ కూడా పెన్షన్ల విధానానికి కానీ వాలంటీర్ విధానానికి కానీ వ్యతిరేకం కాదండి. ఇప్పుడున్న వాలంటరీ విధానాన్ని ఎన్నికల వ్యవస్థ తప్పుబట్టి ఈ వాలంటరీ వ్యవస్థని ప్రస్తుతానికి ఎన్నికల వ్యవస్థలో ఉండకూడదు అని ఎన్నికల వ్యవస్థ ఎవరైతే ఎన్నికల కమిషనర్గా ఉన్న మీనా కుమార్ గారు ఆదేశించారు. అందులో భాగంగా పెన్షన్లు పంచకూడదు అన్నారే కానీ సచివాలయం సిబ్బంది ద్వారా, ఎంప్లాయీస్ ద్వారా పెన్షన్లు తప్పనిసరిగా ప్రతి ఇంటికి అందాలి అని నిన్న సిఎస్ గారికి, ఎన్నికల కమిషనర్ మీనా గారికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చెప్పటం. ఎందుకు అంటే 85 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. మండు వేసంలో పెన్షన్ కోసం క్యూల్లో నిలబడే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి మీరే తప్పనిసరిగా ఇప్పుడు వరకు వాలంటీర్లు ఎలా అందజేశారో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టింది. కాబట్టి సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా వెళ్ళి మీరు ఇంటింటికి పంచాలి పెన్షన్లని విన్నవించడం జరిగింది. అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు, తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్లు దగ్గరలో ఉన్న తహసీల్దారులని, దగ్గరలో ఉన్న కలెక్టర్లని ఈ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రజలేనండి దేవుళ్ళు, వాళ్ళు ఎప్పుడు సున్నితంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. అందులో భాగంగానే ఇప్పుడు మేము కలెక్టర్ని కలవటం, కృష్ణప్రసాద్ గారు నేను కలిసి కలెక్టర్ గారికి మేము మెమోరాండం వినతి పత్రం అందించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థకి విరుద్ధం కాదండి, ప్రజలకు విరుద్ధం కాదండి. ప్రజలకు పెన్షన్లు అందాలనే కోరుకుంటున్నాం. కానీ ఈ వైసీపీ మోకలో దీన్ని కూడా పెన్షన్ వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకెళ్ళింది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఇంటింటికి పెన్షన్లు పంచకుండా చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళే దూరంగా పెట్టాలని కోరుకున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుష్ప్రచారం. ఈ ప్రచారం ఎవరు నమ్మొద్దు అని తెలియజేస్తూ అవ్వలు, అమ్మలు, అక్కలు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులందరికీ కూడా ఒక సందేశం. తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి పెన్షన్ అందించే విధానానికి కట్టుబడి ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా ఇప్పుడున్న 3,000 పెన్షన్ నుంచి 4,000 పెంచడానికి సిద్ధంగా ఉంది. 4,000 రూపాయలు ఇంటింటికి అందించే విధానాన్ని మేము కొనసాగించబోతున్నాం. ఈ నెల, వచ్చే నెల కూడా ఈ విధానం కొనసాగించాలి అని గట్టిగా మేము చెబుతున్నాం. తప్పనిసరిగా ఈ విధానం కొనసాగుతుంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే పార్టీలు. ఆ ప్రకారం మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిన నేను తెన్నేటి కృష్ణప్రసాద్ మరియు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ క్యాండిడేట్ అయిన శ్రీ వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు ఇప్పుడు బాపట్ల కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచునున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి ప్రజల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంశం ఇది, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఏమిటంటే వృద్ధులకి వికలాంగులకి ఏదైతే పెన్షన్ ఇస్తా వచ్చినారో ఇంతకుముందు, ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తూ ఆ పెన్షన్దారులకు చేరకుండా అందకుండా చేస్తూ ఉంది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు. మేము ఎటువంటి కోణంలో కానీ వాలంటీర్ వ్యవస్థకి ఎగెన్స్ట్గా లేము. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారము పెన్షన్ అనేది సచివాలయ సిబ్బంది నుంచి వృద్ధులకి వికలాంగులకి చేరాలి. అది ఇప్పుడు జరగట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. వృద్ధులని కానీ వికలాంగులకు కానీ ఇంకా ఇబ్బందులు పెట్టొద్దు. దయచేసి వాళ్ళకి తక్షణమే ఇంటికి పెన్షన్ చేర్చాలి. ఇటువంటి ఎండాకాలంలో వాళ్ళని సచివాలయానికి రావాలని వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి అని అట్లాంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళతోనే ఆడుకోవద్దు. మేము వార్నింగ్ ఇస్తున్నాము. ఎటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఇంటికి పోయి ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేవాళ్ళు సచివాలయంలో ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారు. సచివాలయంలో ఉన్న స్టాఫ్ని వాడుకుంటూ ఇప్పుడు కూడా సేమ్ విధంగా ఇంటింటికి పోయి వృద్ధులకి వికలాంగులకి విడోస్కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తక్షణమే స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో రాగానే 3,000 నుంచి పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచుతామని ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటి నెల నుంచే ఇది ఇస్తామని కూడా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము. పెన్షన్ అనేది ఒక్క రోజు కూడా ఆపకుండా ఈ 2 నెలలు తక్షణమే వెంటనే ఇంటికి పోయి సచివాలయ స్టాఫ్ పోయి ఇవ్వాలని మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. కంటిన్యూ చేస్తాము. పింఛన్దారుకి 3,000 నుంచి 4,000 మేము ఇస్తాము అని పెట్టారు. అందుకని ఏమీ ఇబ్బంది లేదు. 100కి 200% మీ పెన్షన్ రాబోతున్నాయి, వస్తాయి. ఇప్పుడు ఇబ్బంది పడటానికి కారణం ఈ వంక చెప్పుకుని అటు పెన్షన్ లేకుండా ఆపడానికి గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు. ఈ లేకపోతే ఇప్పుడు దాకా ఇంత కాకుండా 1వ తారీఖు పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారుగా, వాళ్ళ ద్వారా పంచవచ్చుగా. మీకు ఎందుకు పంచలా? పైగా వచ్చేమన్నారు, తెలుగుదేశం వాళ్ళు పంచలేకుండా ఆపుతున్నారు అని ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం. ఇదంతా అబద్ధం. ఎక్కడ తెలుగుదేశాన్ని మీరు ఓట్లు వేసేస్తారు అని ఇలా చేసే దుష్ప్రచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పెన్షను సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పంచాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది. మీకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ వస్తుంది. రేపు 3 నెలలు గడిచాక 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాం. వాలంటరీ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు. వాలంటరీ వ్యవస్థ కూడా అలాగే రన్ అవ్వబోతున్నది. వాలంటీర్లో ఎన్నికల్లోపు ఇప్పుడు వచ్చారు 10ంటికి వచ్చారా? 2 గంటలు అవుతుంది వచ్చి. మరి వచ్చి రాగానే ఎవరిని కలిశారు? గడేసి ఉంది. ఇక్కడ వాళ్ళని అడిగితే బ్యాంకుకి వెళ్ళారు. 10 గంటలకు వచ్చినా గడేసి ఉంది కాబట్టి అలాగే అప్పటి నుంచి 2 గంటలు ఇక్కడే కూర్చున్నారు. ఎందుకు వచ్చారమ్మా మీరు? అమ్మ మీరెందుకు వచ్చారమ్మా? పెన్షన్గా మీరెందుకు వచ్చారమ్మా? పెన్షన్గా వచ్చారా? మరి ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా పెన్షన్? ఇంతకుముందు ఇంటికి వచ్చేదా పెన్షన్ కదా? మరి ఇప్పుడు కూడా ఇంటికి రావాలి కదా పెన్షన్. ఈ సచివాలయానికి వచ్చారు కదా మీరు పెన్షన్ కోసం. సచివాలయంలో స్టాఫ్ ఉన్నారు కదా అధికారులు. వాలంటీర్ని దూరంగా పెట్టింది ఎన్నికల కమిషన్.
వైసీపీ ప్రభుత్వం దూరంగా పెట్టలేదు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టలా. ఎన్నికల కమిషన్లో అది మేము ఒప్పుకోవట్లేదమ్మా. మీ అందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టి సచివాలయానికి రప్పించి గంటలు ఇట్లా కూర్చోబెట్టి నువ్వు మాకు ఇష్టం లేదు. సచివాలయం స్టాఫే వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలని మేము గట్టిగా పోరాడుతున్నాం, మీ తరఫున పోరాడుతున్నాం. ఇంతకుముందు ఎలాగైతే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం కదా, ప్రభుత్వాన్ని కూడా ఏమైనా చేయొచ్చు కదా, ఎవరినైనా పంపించచ్చు కదా మన ఇంటికి. అది పంపించి పెన్షన్ ఇప్పియండి అని ఇంత వ్యక్తులు ఎండలో ఎలా వస్తారు, ఇంకా ఎండలు పెరగబోతుంది, అది తప్పు కదా అని మేము అదే డిమాండ్ చేసి ఇప్పుడే ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు నరేంద్ర వర్మ గారు, నేను టి కృష్ణప్రసాద్ ఎంపీ క్యాండిడేట్కి తెలుగుదేశం తరఫున పోయి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ గారికి చెప్పి అది మీ తరఫున అర్జీ ఇచ్చాం. ఇది తప్పు, ఇలా చేయొద్దు, పెన్షన్ అనేది ఇంటికి చేరాలి, వాళ్ళని విధంగా ఇబ్బంది పెట్టద్దు. దానికి ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి, సచివాలయంలోనే స్టాఫ్ ఉన్నారు, ఎవరైనా పోయి వచ్చి మీకు ఇంటికి వచ్చి ఇవ్వచ్చు యథావిధిగా ఇంతకుముందు ఇచ్చేటట్టు చేయొచ్చు కదా అని మేము రిక్వెస్ట్ చేశాము. బహుశా ఆ రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ వాళ్ళు వింటే విన్నపిస్తే మీ ఇంటికి రావు. మేమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేశారు అందరినీ ప్రతి ఇంటికి పెన్షన్ పంచాలి. అయితే తెలుగుదేశం పార్టీ నినాదం రాబోయే రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఇంటింటికి వస్తుంది. మీరు ఏం అనుమానం పడకుండా 10 మందికి చెప్పండి, సరేనా? మరి ఉంటాం, మరి నమస్కారం. నమస్తే అమ్మా.